ఇది ఈ అంజూరపు చెట్టు. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. అంజూరపు చెట్టు యొక్క విశిష్టత ఎంత గొప్పదో ఇక్కడ మనం తెలియజేయబడుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు చాలా విశాలంగా పెరుగుతుందట. పెద్ద పెద్ద కొమ్మలతో అది ఉంటుంది. అది చాలా వైశాల్యం కలిగి ఉంటుంది. అది బాటసారులకు అలసట చెంది చాలా దూరం నుండి, దూర ప్రాంతాల నుండి వస్తూ ఎంతో అలసిపోయి ఎండకు వేడికి తట్టుకోలేక ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వారికి చల్లటి నీడ ఇచ్చేటువంటి చెట్టుగా అది ఉపయోగపడుతుంది. అంటే విశ్రాంతి ఇచ్చేదిగా ఉంటుంది, అది అలసట తీర్చేదిగా ఉంటుంది. బాటసారులైనటువంటి వారు కొన్ని ప్రదేశాల్లో, దూర ప్రాంతాల నుండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క చెట్లు, వేప చెట్లు కానీ మర్రి చెట్లు కానీ చాలా మందికి నెమ్మదిస్తుంది. వారు భారం వల్ల మర్చిపోతారు, అలసట తీరుతుంది. కొద్ది సమయం వారు పడుకుంటే భారం తగ్గిపోతుంది. అలాగున భారము తగ్గించుకునేటువంటి ఒక గొప్ప అవకాశము అంజూరపు చెట్టు ఇస్తుంది. అంత గొప్ప విలువైనటువంటి అంజూరపు చెట్టు ఈ రోజున యేసు ప్రభువారే స్వయముగా సృష్టికర్త అయినటువంటి దేవుడే అక్కడికి వచ్చి చూసినప్పుడు యేసు ప్రభువారికి వినియోగించబడలేదు. మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. మరి అంజూరపు చెట్లు అన్ని నాశనం అయిపోవాలి, శపించబడాలని ప్రభు అనలేదు. ఇక మీదట నీవు ఎవరి ఆకలిని తీర్చకుందువు కాక. ఒక చెట్టే ఉన్నది. ఇక్కడ ఈ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఎంత బాధతో ప్రభు అక్కడ ఆ కార్యాన్ని జరిగించాడో చూడండి. ఆ చెట్టును క్షమించడానికి, గద్దించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనే అక్కడికి వచ్చినప్పుడు ఆయన యొక్క అవసరాన్ని తీర్చలేకపోయేది ఆ చెట్టు. యేసు ప్రభు వారు జీవించిన దినాలలో ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉన్నదట. ద్రాక్ష తోట. లూకా సువార్త 11వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాల వరకు కలిగిన ఆ లేఖన భాగాన్ని మనం చూస్తే మనకు కనిపిస్తుంది. అక్కడ లూకా సువార్త మనకు ఆ 13వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9 వచనాల వరకు కలిగిన లేఖన భాగంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను. అతడు దాని పండు వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నదట. ద్రాక్ష చెట్టు ఉంది, ద్రాక్ష పంట ఉన్నది, అది కాయలు కాస్తున్నది, ఫలమిస్తున్నది. ఆ యజమానుడికి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నది. కానీ అర్థం చేసుకోనండి, అంజూరపు చెట్టు నాటబడినది కానీ ఫలములు లేవు. ఆ చెట్టు కూడా అలాగే ఉన్నది. ఆ చెట్టు కాయలు ఉన్నాయి, విశాలంగా ఉన్నది, చూడడానికి సౌందర్యంగా ఉన్నది, చూడడానికి ఎంతో ఉన్నతముగా కనబడుతున్నది. అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష పంటలన్నిటికంటే కూడా ఈ అంజూరపు చెట్టు చాలా విలువగా ఉన్నది. కానీ యజమానుడు వచ్చి చూసినప్పుడు అక్కడ కాయలు లేవు. ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు, ఆశతో వచ్చాడు, ఇష్టపడి ఆ యొక్క అంజూరపు చెట్టును నాటుకున్నాడు. ఎందుకంటే అది చాలా ఉపయోగకరమైనది. అంజూరపు చెట్లు ఫలములు ఆయన అవసరాన్ని తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది. అంజూరపు చెట్టు కొన్ని సందర్భాలలో ఆయన యొక్క బలహీన సమయంలో పుళ్ళు వచ్చినప్పుడు ఆ చెట్టు ఉపయోగకరంగా ఉంటుంది, స్వస్థత ఇస్తుంది. కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూడగా ఆయన ఆశతో నాటుకున్న చెట్టు, ఆయన ఆశ అంతా నిరాశగా మారిపోయింది, ఉపయోగపడడం లేదు. చూడండి,
7వ వచనం చదువుకున్నాను. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేమో, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట వారితో చెప్పాను. ఎవరు బిడ్డలారా, అర్థమవుతుందా? వింటున్నారా? జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడగలుగుతున్నారా? యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి ఈ గొప్పతనం మీకు అర్థమవుతుందా? దీని వలన ఈ భూమి వ్యర్థం ఎందుకు అయిపోవాలి? 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాను, 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ప్రతి సంవత్సరంలో పంట కాలంలో ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చి కాయల కొరకు ఎదురు చూస్తున్నాను. కానీ ఆ చెట్టు ఫలం ఇవ్వడం లేదు, ప్రయోజనకరముగా లేదు, నిష్ప్రయోజనముగా ఉన్నది. అది విలువలేనిదిగా ఉన్నది. చూడడానికి ఆకులతో కనబడుతున్నది, చెట్టుగా జీవంతో ఉన్నది, కానీ చెట్టుకు ఫలములు లేవు. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? నరికివేయి, అవసరం లేదు. యజమానుడు తోటమాలితో ఆ మాట చెబుతూ ఉన్నాడు. నీ ఇంటి దగ్గర ఇష్టపడి ఒక చెట్టు నాటుకున్నావు. ఆ చెట్టు పెరిగి పెద్దదై ఆ యొక్క ఫలం ఇచ్చే వయసు వచ్చినప్పుడు ఆ ఫలము నీకు ఉపయోగకరంగా అది ఇవ్వకపోతే, ఆ చెట్టు వల్ల ప్రయోజనం లేకపోతే నరికివేస్తావు. చాలా మంది వారి యొక్క గృహాలలో బొప్పాయి చెట్టు, కొన్ని చెట్లు కాయలు పెరిగే వరకు ఎదురు చూస్తాడు యజమాని. ఆ చెట్టు కాయ కాస్తే దాన్ని ఊచుతాడు. అది కాయని చెట్టు అయితే నరికివేస్తాడు. యజమానుడు అదే చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉదంతంలో అదే జరుగుతూ ఉన్నది. 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, 3 సంవత్సరాలతో ఆశతో వస్తున్నాను, ఆశతో ఆ చెట్టు దగ్గరకు వచ్చి వెతుకుతూ ఉన్నాను. ఒక్క ఫలం ఉన్నదా? ఒక్కసారైనా 3 సంవత్సరాలలో అది వినియోగించబడినదా? నా కొరకు సద్వినియోగం చేయబడినదా? లేదు కదా. ఆ చెట్టును తీసివేయాలి. తోటమాలి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండలేమో, నాకొక అవకాశం. దాని యొక్క ఫలమించేటువంటి అవకాశం, అనగా ఫలమిచ్చే రీతిగా ఏ విధంగా ఉండాలో దానికి కావలసినటువంటి ఎరువు వేస్తాను, వాటికి కావలసినటువంటి సదుపాయాలు కలిగిస్తాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను దానికి ఫలము ఇచ్చే చెట్టుగా మారుస్తాను. ఒకవేళ ఈ సంవత్సరము ఆ చెట్టు ఫలము ఇవ్వకపోతే నరికివేస్తాను. ఇలా అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావాలి. అర్థమవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ ఉదంతంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి సందర్భంలో, ఉపమానంలో యేసు ప్రభువారు ఎంత ఆవేదనతో ఈ యొక్క ఉపమానాలు చెబుతూ ఉన్నాడో మనకు అర్థం కావాలి. ఆ పొలము ఈ లోకానికి సాదృశ్యంగా మనం దేవుడు చూపిస్తున్నాడు. జాగ్రత్త అర్థం చేసుకోనండి. ఈ పొలము లోకానికి సాదృశ్యముగా ఉంది. ద్రాక్ష తోట ఇజ్రాయేలు జనాంగం, ఇజ్రాయేలు వనంలో ఉన్నది. అంజూరం చెట్టు ఎలా ఉన్నదో తెలుసా? ఇజ్రాయేలులో ఒక వంశాన్ని, ఒక జనాంగాన్ని, ఒక కుటుంబానికి
సాదృశ్యంగా ఉన్నాయి. జాగ్రత్త చేసుకోరండి. ఈ లోకము అనబడినటువంటి భూమి మీద దేవుడు ద్రాక్ష తోట వలె ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులను ఆయనే పేరు పెట్టి పిలుచుకున్నాడు. వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమి మీదకు ఆయన నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆయన జనాంగమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబము దేవుడు ఏర్పాటు చేస్తుంది. దేవుడు ఈ లోకంలో కార్యము జరిగించడానికి రక్షకుడిగా ఈ లోకానికి మానవ జీవితాన్ని ఈ లోకంలోనికి రావడానికి యూదా జనాంగాన్ని ఆయన ఉంచున్నాడు. ఆ యూదా జనాంగానికి సాదృశ్యమే ఈ అంజూరపు చెట్టు. వాస్తవికంగా అక్కడ మార్కు సువార్తికుడు అంటున్నాడు, ఇది ఫలములు ఇవ్వని కాలము, కాపు కాయని కాలము. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఆ చెట్టును ఎందుకు శపించాడు తెలుసా? యూదా జనాంగం, యూదా ప్రజలు, యూదా విశ్వాసులు యేసు ప్రభు వారు అప్పటికి వచ్చి 3.5 సంవత్సరాలైన 3 ఏళ్లుగా నేను వచ్చి ఫలముల కొరకు వెతుకుచున్నాను అని అన్నాడు కదా. ఆయన 3 సంవత్సరాల నుండి ఆయన బోధిస్తూనే ఉన్నాడు, సువార్త అందిస్తూనే ఉన్నాడు, మార్గము చూపిస్తూనే ఉన్నాడు. కానీ యూదా ప్రజలైన వారు, దేవుని ప్రజలైన వారు, మేము దేవుని ప్రజలము అని పేరు పెట్టబడినటువంటి జనాంగము ఆయనకు లోబడ్డారా? ఆయనను విశ్వసించారా? ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారా? ఆయనను దేవుడిగా అంగీకరించారంటే అంగీకరించలేదు. వరాలంగా లేరు. వారు విమర్శనాత్మకంగా ఉన్నారు. యేసు ప్రభు వారిని విమర్శిస్తూ ఉన్నారు. లోకానుసారంగా ఆలోచిస్తున్నారు. దేవునిగా అంగీకరించలేకపోతున్నారు. దేవుని కుమారుడిగా వారు ఇష్టపడలేకపోతున్నారు. మానవులుగా మానవ ఆలోచనలు వారు చూపిస్తున్నారు. అందువలన ప్రభు వారు 3 సంవత్సరాల నుండి వారి యొక్క మార్పు కొరకు ప్రయాసపడ్డాడు, కానీ ప్రయోజనం లేదు అని అర్థమైపోయింది. దేవుని పెట్టాలి. యూదులైనటువంటి వారు చూడడానికి ఎలా ఉంటారో తెలుసా? వేషధారులుగా ఉంటారు, వేషధారణతో ఉంటారు. వారు వీధులలో అంగీలు ధరించుకొని మేము దేవుని యొక్క బిడ్డలము, దేవుని ప్రజలము, దేవుని చేత మరి పిలువబడిన వారు, దేవుడు మా కొరకే ఈ లోకంలోనికి వచ్చాడు, ఈ లోకంలో మమ్మను ఒక రాజ్యముగా స్థాపించుతున్నాడు అని ఆనాడు పాత నిబంధన కాలం నుండి మొదలు పెట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినంత కాలం వరకు కూడా ఆ యూదా జనాంగం వారు అలాగే జీవిస్తున్నారు. పైకి జీవించే జీవితం వేరు, వారి లోపల ఉన్న అంతరంగం వేరు. వారి జీవితంలో బయటికి చూపించేటువంటి స్వభావం వేరు, అంతరంగంలో దాగి ఉన్నటువంటి మనస్తత్వం వేరు. వారి జీవన శైలిలో వారు చెప్పేది వేరు, జీవించే జీవితం వేరు. వారి యొక్క జీవితంలో దేవుని మాత్రమే పేరు పెట్టుకున్నారు. జీవించే జీవితం అంతా కూడా లోకంలో జీవించేటువంటి అన్ని జనుల కంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అంతే దేవుడైనటువంటి యెహోవా 8వ శతాబ్దపు ప్రవక్త అయినటువంటి ఆమోసు ప్రవక్తతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో మనం చూడవచ్చు. ఆమోసు గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పెట్టారా? చూడండి, ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని నేను ముందుస్తూ ఉన్నాను. ఎంత క్లియర్ గా భక్తుడు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయంలో 4వ వచనం చదువుతూ ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలాగనగా వారు
నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దేవుని భక్తులారా, అర్థం చేసుకోరండి. యేసు ప్రభువు వారి లోకానికి యూదా వంశంలో నుండి వచ్చాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు ఈ రోజున మనము ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువు వారు వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉన్నదో తెలుసా? ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు 3 విషయాలు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథకర్త ద్వారా దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా వారు పితరులను అనుసరించిన అబద్ధములను చేయబట్టి, అబద్ధపు జీవితం లేస్తే అబద్ధాలు, వారి జీవితం అంతా అబద్ధాలతోనే నిండిపోతుంది. బ్రతకడం కొరకు అబద్ధపడుతూ ఉన్నారు, దోచుకోవడానికి అబద్ధపడుతూ ఉన్నారు, ఎదుటి వారిని మోసం చేయడానికి అబద్ధపడుతున్నారు, తినడానికి అబద్ధపడుతున్నారు, బ్రతకడానికి అబద్ధపడుతూ ఉన్నారు. పితరులు అబద్ధం ఆడారు, అబద్ధపు జీవితాలను వారు కలిగి ఉన్నారు. యూదా ప్రజలలో అబద్ధపు జీవితము అది కొనసాగుతూ ఉన్నది. దేవుడికి ఇష్టం లేదో తెలుసా? వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, విడిచిపెట్టేశారు. ధర్మశాస్త్రమును విసర్జించడం ద్వారా వారు అనుసరించడం లేదు అనేది అర్థమవుతుంది. దేవుడు ఈ రోజున గుర్తుపెట్టుకోనండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. మూడవదిగా యెహోవా ధర్మశాస్త్రమును వారు విసర్జించి ఆయన విధులను గైకొనకపోయారు. విధులు, దేవుని యొక్క ఆజ్ఞలను వారు అనుసరించలేకపోయారు. దేవుడు చెప్పిన మాటలు వినడం లేదు, దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు, దేవుడు నేర్పించిన బోధ వారు ఆలోచించడం లేదు, వాక్యానుసారముగా వారు జీవించడం లేదు. ఈ 3 వారిలో ఉన్నటువంటి లోపాలు. అబద్ధపు జీవితాలను చేపట్టి ధర్మశాస్త్రమును విసర్జించి దేవుని ఆజ్ఞలను గైకొనకపోయేది. దేవుడు ఎదురు చూస్తున్నాడు. వారిలో ఫలాలు మరి ఉండాలి అని అంటే ఇవి విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతను విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, అబద్ధములను విడిచిపెట్టాలి, విశ్వాసంలోకి రావాలి, దేవుని అంగీకరించాలి, యేసు ప్రభువు వారిని చేర్చుకోవాలి, పశ్చాత్తాప జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉండగలరో అప్పుడే ఫలించగలరు. విశ్వాసులలో యేసు ప్రభువు వారు ఏమని చెప్తున్నారో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు వారు ఫలవంతమైన జీవితము విశ్వాసంలో నుండి కోరుకుంటున్నారు. ఒక అంజూరపు చెట్టు ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉన్నది, ఒక వంశానికి సాదృశ్యంగా ఉన్నది, ఒక జనాంగానికి సాదృశ్యంగా ఉన్నది, ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నది. ఒక విశ్వాసిగా ఫలవంతమైన జీవితం నీలో ఉండాలి అని అంటే విడిచిపెట్టవలసినటువంటిది లోకానుసారమైనటువంటి పాప సంబంధమైన స్వభావం, అవిధేయత, అజ్ఞానం.